నిజామాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. 6 గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారులు ఉదయం నుండే ప్రజాపాలన సెంటర్లకు క్యూ కడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమంతో తమ సమస్యలు నేరుగా ప్రభుత్వానికి చేరుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేషన్ కార్డు లేని వారు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నామని, దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని అంటున్న నిజామాబాద్ జిల్లా ప్రజలతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ఫారం దిగ్విజయంగా కొనసాగుతుంది. గత 6 నుంచి కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో కూడా దరఖాస్తులు ఎవరైతే మొత్తం 6 గ్యారంటీ హామీలకు సంబంధించి కూడా అప్లై చేసుకోవాలంటే కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో నిజామాబాద్ జిల్లాలో 6 రోజుల నుంచి కూడా ఎవరైతే 6 స్కీమ్లకు సంబంధించి కూడా ప్రజలు దరఖాస్తు చేసుకున్నందుకు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద స్కూల్ వద్ద అక్కడ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉదయం పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా తమ ప్రజాపాలనలో దరఖాస్తులను ఇచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా చెందిన ప్రజలు ఉన్నారు. వీరు అడిగి మరో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు? మీరు దేనికి అప్లై చేస్తున్నారు? సార్, నేనేమో ఇక్కడ చంద్రనగర్, మాది 7th డివిజన్. మాకు రేషన్ కార్డు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది రేషన్ కార్డు లేక. సో మొన్న నేను వచ్చేసి ఇక్కడ రేషన్ కార్డు అప్లై చేసుకున్నాను. కానీ ఇప్పుడేమో వాళ్ళు వైట్ పేపర్ మీద రాయాలి అంటున్నారు. ఆ ఫామ్ ఏమో రిలీజ్ అయిన ఫామ్, అసలు అది నడవదు, అన్ని ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. మళ్ళీ మేము ఇప్పుడు ఆ ఫామ్ నడవదని చెప్తే మేము ఏం చేయాలి? మళ్ళీ వైట్ పేపర్ కొనాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ అదంతా చేయాలి. ఇక్కడ తిరగడమే ఎక్కువ అయిపోతుంది. అసలు వర్క్ ఏం కావట్లేదు, కానీ తిరిగి మొత్తం మాకు అలసట వచ్చేస్తుంది సార్. అసలు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు? మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అన్నా పెట్టలేరు, మీరు ఆఫ్లైన్ పెట్టారు. ఆ పేపర్ మీద రాయండి, ఈ పేపర్ మీద రాయండి అని అంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. తిరగనీకే టైం అయిపోతుంది. అంటే మొత్తం 6 గ్యారంటీకి సంబంధించి కూడా ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా ఏర్పాటు చేస్తుంది. మీ గల్లీలను కూడా పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? అది బాగుంది, సిస్టమ్ బాగుంది, కానీ ఇక్కడ చెప్పేవాళ్ళు సరిగా లేరు. మళ్ళీ ఏమో చెప్పిన తర్వాత దీనికి పాన్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డు, అవి ఇవి జిరాక్స్లు అంటూనే ఉన్నారు. మొత్తం తిరుగుతూనే ఉన్నాం మేము. ఏదో చెప్పేది డైరెక్ట్గా ఇది కరెక్ట్గా చెప్పేస్తే మేము కరెక్ట్గా తీసుకొచ్చేసి కరెక్ట్గా పెట్టేస్తాం కదా సార్. అది కావాలి, ఇది కావాలి అంటున్నారు. అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్రధానంగా ఒకటి చెప్తున్నా, తమకు రేషన్ కార్డు లేదని చెప్పి రేషన్ కార్డు విషయంలో కూడా కొద్ది ఇబ్బందులు అని చెప్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీ సంబంధించి కూడా ఇక్కడ మా దగ్గర పెట్టడం కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు? దేనికి అప్లై? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న, మీరు చెప్పండి, మీరు దేనికి అప్లై చేస్తున్నారు? ఎక్కడికి వచ్చారు? గృహిణి దాని గురించి అప్లై చేస్తున్నాం. లోకల్లో ఉంటాం, నిజామాబాద్. అంటే మొత్తం 6 గ్యారంటీ సంబంధించి ఒకటే ఫామ్ మీద ఫిలప్ అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఇక్కడ ఇంతవరకు ఇట్లా జరిగింది? అప్లికేషన్స్ లింపలేదు సార్. స్టార్టింగ్ చెప్తాను, లింపుతాను. అంటే ఎలా అనిపిస్తుంది మీకు అసలు? పర్లేదు. ఇక్కడ అధికారులు మరి ఎట్లా ఉన్నారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? అందిస్తారు. ప్రధానంగా చెప్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ 6 గ్యారంటీ సంబంధించి కూడా ఒక్క దగ్గర తీసుకోవడం మీద సంతోషంగా ఉందని చెప్తున్నారు. అన్న, మీరు ఎక్కడికి వచ్చారు? దీనికి ఇక్కడ దేనికి అప్లై చేశారు మీరు? మాకు ఏం లేదు ఇక్కడ అని అప్లై చేశాం. అంటే ఏమేమి లేదు మీకు అసలు? ఇల్లు, కిరాయి ఇంట్లో ఉంటాం, ఆధార్ కార్డు, ఓటింగ్ కార్డు అన్నీ ఉన్నాయి, కానీ ఇల్లు లేదు, ఏం లేదు. రేషన్ కార్డు ఇట్లా ఏమైనా ఉందా? రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంది. అంటే దేనికి అప్లై చేశారు ఇప్పుడు మీరు? ఇప్పుడు మాకు ఇల్లు కావాలా? అవి ఏమేమి పెట్టిరో 6 గ్యారెంటీలు 2 అయితే ఓకే అని అంటున్నారు. మాకు 4 గ్యారెంటీలకు పెట్టినాం. మా పొలం బిలం ఏం లేదు, కానీ కౌలు లేదు, పొలం లేదు. అంటే ఎప్పుడు ఇక్కడ లేని విధంగా కూడా 6 గ్యారంటీ సంబంధించి కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారు తక్కువ రోజులలో. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది? సంతోషమే, ఇచ్చింది సంతోషమే కదా. ఇవ్వాలంటే కూడా అదృష్టం, తీసుకోవాలంటే కూడా మా అదృష్టం. ప్రధానంగా చెప్తున్నారు 6 గ్యారెంటీ సంబంధించి కూడా ఇక్కడ ఒక దగ్గర కూడా అప్లికేషన్ తీసుకుందాం, ఎంతో సంతోషంగా ఉందని చెప్పి. ఇక్కడ ఎప్పుడు ఇంతవరకు ఇక్కడ ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా దీనికి ఎంతో సంతోషం అని చెప్తున్నారు. దీనిపై మాత్రం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను అన్ని ఇస్తుంది. చెప్పండి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 మంత్లోనే 6 ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఇంటి వద్దనే, గల్లీల వద్దనే కూడా 6 గ్యారెంటీ సంబంధించి అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. ఎలా కొనసాగుతుంది? చాలా బాగా నడుస్తుందన్న. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకి, రేవంత్ రెడ్డి గారి ఏదైతే వారు ప్రామిస్ చేసారో, మా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తుందో దాని ఆ నిబద్ధతకి మరి గుర్తుగా ఇదంతా జరుగుతూ ఉంది. నియంత పాలనని పారదోసి మరి ప్రజాపాలన
నెలకొల్పే దిశగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే మరి ఈ అప్లికేషన్స్ ఏవైతున్నాయో 6 గ్యారెంటీకి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయో ప్రజల వద్దకే మనం ప్రభుత్వం పోవాలి, ప్రజలు అక్కడికి వచ్చి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అంటే ముఖ్యంగా ఇక్కడ కాదు 6 రోజుల నుంచి మీ ఇక్కడ చూస్తున్నారు అప్లికేషన్ 6 సంబంధించి కూడా దానికి ఎక్కువ మంది అప్లికేషన్ చేస్తున్నారు. ఇవి ముఖ్యంగా గృహలక్ష్మి మళ్ళా ఇంద్రమ్మ ఇళ్ళ దాని గురించి కూడా చాలా మంది మన ఇది చేస్తారు. ఇక్కడ అర్బన్ ప్రాంతం కాబట్టి మన కొంచెం వ్యవసాయం సంబంధించిన ఆ స్కీమ్లే ఎక్కువ లేదు, కానీ గృహజ్యోతి కావచ్చు, మిగతా మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, ఇట్లాంటి స్కీమ్లు అన్నిటి కూడా ప్రజలు చాలా మరి ఇంట్రెస్ట్గా వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. చాలా మంది కూడా రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అవును, కొత్త రేషన్ కార్డుల సమస్య ఉంది. పాత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఎవరికి జారీ చేసిన పరిస్థితి చూడలేదు మనము. సో చాలా మంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల గురించి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా మరి వైట్ పేపర్ మీద వాళ్ళ అప్లికేషన్ ఇచ్చి మాకు అందజేస్తున్నారు. దాన్ని కూడా మరి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ప్రధానంగా ఒకటి చెప్తున్న 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా హామీలకు సంబంధించి కూడా ఒకే దగ్గర అక్కడ ఫామ్ను ఇవ్వడం ప్రజాపాలన దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పి ఉదయం నుంచి కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని తమ ఏదైతే స్కీమ్లకు ఏవి అవసరం ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం కావచ్చు, అక్కడ అప్లికేషన్లు ఇవ్వడం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా వారికి రసీదు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేషన్ కార్డు విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వైట్ పేపర్లో తమకు రేషన్ కార్డు లేదని చెప్పి రాసిస్తే దాన్ని కూడా స్వీకరిస్తామని చెప్పి ముఖ్యంగా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు అలాగే ఒక ఫోటో తీసుకురావాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద గత 6 రోజుల నుంచి కూడా కొనసాగుతున్న ప్రజాపాలన దిగ్విజయంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ వైపల్తో నవీన్, అమ్మా న్యూస్, నిజామాబాద్.